హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఏం చేద్దాం, ఫుల్ బిజీగా ఉన్నాను. ఇంకా లాస్ట్ మంత్ అంతా మ్యారేజ్ అండ్ రిసెప్షన్స్, సో అలా చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడే ఈ వీక్కి ఇంకా అన్నీ ఫ్రీ అయిందనమాట. సో చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు, మీకు మ్యారేజ్ అయిందా ఏంటి అనేసి. సో మీలో ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. సో నేను అక్కడ నా మ్యారేజ్ పిక్స్ అన్నీ పోస్ట్ చేశాను. ఎస్, నాకు మ్యారేజ్ అయింది, రీసెంట్గానే మ్యారేజ్ అయింది. సో నేను మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి వచ్చి కేరళ అనమాట, లవ్ మ్యారేజ్ మాది. సో అందుకే నేను ఇంకా కేరళలో సెటిల్ అయ్యాను అండ్ ఇంక ఇక్కడే ఉండబోతున్నాను. కేరళలో మేము ఉండేది వచ్చి త్రివేంద్రం అనమాట. సో ఇంకా ఇక్కడి ప్లేసెస్ అండ్ ఇక్కడ ఫుడ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. సో దానికంతా మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఇంతకుముందు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మేము మ్యారేజ్ అయ్యాక, అంటే ఈ రిసెప్షన్ అవన్నీ అయ్యాక ఇంక ఈ వీక్ ఫ్రీగా ఉంటే, సో నేను ఇది మండే వెళ్ళా అనమాట. నాకు ఈ ప్లేస్ ఎప్పటి నుంచో ఒక విష్ లిస్ట్లో ఉండిపోయిందని. ఇది అంటే ఎప్పుడైనా కేరళకి, నేను కేరళ మ్యారేజ్ అయ్యాకే రావడం ఫస్ట్ టైం యాక్చువల్లీ. దానికి ముందు నేను ఎప్పుడు రాలేదు. మేబీ నాకు అలా రాసి పెట్టిందేమో, మ్యారేజ్ అయ్యాకే రావాలి, విజిట్ చేయాలి కేరళ అన్నట్టు. సో ఇంకా అలా అనేసి ఇంకా వచ్చాక నాకు వెంటనే నా ఫస్ట్ విష్ లిస్ట్లో ఉండేది ఈ ప్లేస్ అనమాట. అంటే ఇంకా చాలా ఉన్నాయి. నాకు, మీకు అందరికీ తెలుసు, నాకు శివ అంటే చాలా ఇష్టం. సో ఈ ప్లేస్ ఫస్ట్ విజిట్ చేస్తామని చెప్పి ఇంకా మండేనే అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరింది. సో అందుకని ఇంకా నేను మా హస్బెండ్ బయలుదేరి ఇంకా వచ్చాము. ఇది వచ్చి ఆలుమలై టెంపుల్ అనేసి అంటారు. ఇది ఈ స్టాచ్యూ చూసారా, చాలా రీల్స్లో చూసుంటారు కదా. నేను కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసినప్పుడు అంతా అనుకుంటాను ఈ ప్లేస్కి ఎలా అన్నా రావాలి, వెళ్ళాలి, ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మేము ఇంక ఇక్కడే ఉంటున్నాను. నాకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు నేను వెళ్ళొచ్చు. సో హ్యాపీగా ఉంది నాకైతే. సో టెంపుల్ అయితే మేము వెళ్ళింది ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారు అండ్ చాలా టూరిస్టులు ఉన్నారనమాట. బయట ఎక్కడైతే ఇంకొక ప్లేస్లో ముందరే ఆపేస్తారు టూరిస్ట్ బస్సులు అవన్నీ. సో ఇంకా కార్లు అవన్నీ పార్కింగ్ ఉంది కింద వరకు, బస్సెస్ అవన్నీ పైనే ఆపేస్తారు అనమాట. సో అక్కడ నుంచి డౌన్ కొంచెం నడుచుకొని రావాల్సి ఉంటుంది. లేదంటే ఏజ్ అయిన వాళ్ళు అయితే ఆటోలు అవన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. బట్ ఈ స్టాచ్యూలు నాకు లోపల ఎంటర్ అవ్వగానే, అక్కడ కార్లో నుంచి అలా డౌన్లోకి వచ్చినప్పుడు నేను అరుస్తున్నాను ఆ స్టాచ్యూ చూసేసి. నాకైతే అంత హ్యాపీ అనిపించింది. సో చాలా బాగుంది. నాకు సేమ్ లైక్ మురుడేశ్వర్ ఉంది కదా, సో అలాగే అనిపించింది అనమాట ఇంచుమించు. స్టాచ్యూ డిఫరెంట్, బట్ ప్లేస్ లైక్ ఫుల్ చుట్టూ ఈ సముద్రము, మిడిల్లో శివ ఉన్నప్పుడు అసలు ఎంత బాగా అనిపించింది తెలుసా. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. అది దట్టు ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు ఇంకా ఎంత బాగుందో తెలుసా. చూడండి, వెనకాల ఆ బీచ్ కానీ, ఆ చెట్లు కానీ, ఆ విండ్, ఆ గాలి అలా వస్తున్నప్పుడు, ఆ శివుని అలా ప్రశాంతంగా చూస్తున్నప్పుడు ఎంత మంచిగా అనిపించిందో, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇలాంటి ఒక పీస్ఫుల్ ప్లేస్లో ఉన్నా అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఇన్ని రోజులు ఒక 1 month ఫుల్ ఈ టెన్షన్స్, మ్యారేజ్, స్ట్రెస్ అవన్నీ రిలాక్స్ అయ్యి ఫస్ట్ నేను ఈ టెంపుల్కి రాగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఈ స్టాచ్యూ చూస్తే నిజంగా కళ్ళు సరిపోదు అసలు, అంతసేపు చూస్తూనే ఉన్నాను నేను. చాలాసేపు వరకు ఉన్నాను. ఇది దగ్గర అన్నమాట మాకు. సో అందుకే చాలాసేపు వరకు అక్కడే ఉండి ఇంక ఈ సముద్రం అంతా అలాగే చూసుకుంటూ కూర్చునేసాను. మా హస్బెండ్ ఇంకా వెళ్దామా టైం అయిందంటే కూడా నేను లేదు, ఇంకాసేపు అంటూ అలాగే ఇంకా ఉండిపోయాను అనమాట. చాలాసేపు వరకు అలా చూస్తున్నాను. యాక్చువల్లీ బీచ్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు, బట్ అది ఇంకొక రూట్ నుంచి వెళ్ళాలి కిందకి. అక్కడ స్మాల్ బోట్స్, మనుషులు కూడా ఉన్నారు చూడండి, కనిపిస్తుందా మీకు ఆ సైడ్లో, ఒడ్డున ఉన్నారుగా. సో అది వెళ్ళొచ్చు, బట్ ఇంకొక సైడ్ నుంచి. మేము ఇప్పుడు టెంపుల్ కోసం అని వచ్చాము కాబట్టి వేరే రూట్లో నుంచి వచ్చాము. ఇంకొక రూట్లో వెళ్తే ఆ బీచ్ దగ్గరికి మనం కిందకి వెళ్ళొచ్చు అనమాట. సో టెంపుల్ నుంచి కూడా ముందు అలో ఉన్నిందంటే, బట్ ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు. బట్ బీచ్ దగ్గరికి అక్కడ కిందకి వెళ్ళాలి, సముద్రం దగ్గరికి అంటే మనం ఇంకొక రూట్ నుంచి వెళ్ళాలి. నేనైతే ఈ బీచ్ చాలా, మురుడేశ్వర్ తర్వాత నేను ఇప్పుడే బీచ్కి వెళ్ళాము, అంటే ఈ సముద్రం చూడడం అనమాట. అంత దగ్గర 2 years అయిపోయింది నేను
చూసి సో ప్రశాంతంగా అలా ఆస్వాదిస్తున్నాను అనమాట. ఆ ఫ్రెష్ ఎయిర్, ఆ సౌండ్ మెయిన్. నేను ఇలా ఎంజాయ్ చేస్తుంటే మా హస్బెండ్ సముద్రం కొనేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ దీర్ఘంగా అలా సముద్రం వైపు ఫోకస్ చేసి చూస్తున్నారు. సో ఇంక వీడియో తర్వాత అడగాలి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.